హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. నేను మీ అను. ఈరోజు మనం చాలా టేస్టీగా, సింపుల్‌గా కీమా స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతీ, రైస్, రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సినవి 1 కేజీ మటన్ కీమా, 2-3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి, 3-4 పచ్చిమిర్చి రౌండ్‌గా కట్ చేసినవి, కొద్దిగంత కొత్తిమీర, కొంచెం కొత్తిమీర కడలు, కొంచెం కరివేపాకు, 2 మీడియం సైజ్ టొమాటోలు చిన్నగా తరిగినవి మరియు 6 మీడియం సైజు క్యాప్సికమ్లు. ముందుగా ఒక పాన్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1.5 టీ స్పూన్ షాయి జీరా, 3 లవంగాలు, 2 ఇలాయచీ, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన కీమా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ కీమా ఉడికించాలి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కీమా కలర్ మారిందండి. మనము ఒక 2.5 టీ స్పూన్స్ కారం వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 8-10 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కీమా మంచిగా మగ్గిందండి. మనం ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కీమా ఆల్మోస్ట్ మగ్గిందండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని తగినంత వేసి కలపండి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. మన కీమా మిశ్రమం రెడీ అయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న క్యాప్సికంలో ఈ కీమాను స్పూన్తో బాగా నింపాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి క్యాప్సికమ్ని కొద్దిసేపు మగ్గనిద్దాం. నెమ్మదిగా తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేయాలి. అలా చేస్తే క్యాప్సికమ్ పూర్తిగా కుక్ అవుతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ మంచిగా సాఫ్ట్ అయ్యాయండి. మిగిలిన కీమా వేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కీమా స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలుపండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.